Let's call upon stage YouTube star Sudhakar. యాక్చువల్గా అద్దం వచ్చిన కొత్తలో ఒక అతనికి రోడ్డు మీద అద్దం దొరికింది. అద్దం దొరకగానే ఇదేంటని తీసి చూశాడు. చూస్తే అందులో తన ప్రతిరూపం కనిపించింది. చూసి ఎవరితనో మా నాన్నలాగా ఉన్నాడే, ఓహో మా నాన్నని అనుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి అలా కూర్చుని దాన్ని అలా పెట్టేసి రోజు మాట్లాడుతున్నాడు. రోజు మాట్లాడు, రెండు రోజులు మాట్లాడు, 3 రోజులు మాట్లాడు. అలా మాట్లాడుతుంటే ఈ భార్య గమనిస్తుంది, ఏందినా దీని వైపు చూసి తెగ మాట్లాడుతున్నారు. అనుమానం వచ్చింది. భర్త బయటికి వెళ్ళగానే ఈడ వచ్చేసి చూసింది అద్దంలో, అయ్యో 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 మా ఆయనకి వేరేదంతా సంబంధం ఉందమ్మా, దీని నోట్ల మనవడ దీని పిరియలో దీన్ని బొబ్బల్లా దీన్ని ఊడ్చకపోను, నువ్వు రావే మళ్ళీ రావే దుడ్క, నీ ఇంట్లో మనవడ సంతే, నీ నోట్ల మనవడ ఏడ్చి పక్కింట్లో సుశ్లామని తీసుకొచ్చి రావే మీ అన్న ఎంత పని చేసాడు చూడమ్మా. అయితే పక్కి నుంచి రామ్మ మీ అన్న ఏం చేస్తున్నాడు చూస్తా, యువతో తెచ్చుకున్నాడు కొత్త దాన్ని, నన్ను మర్చిపోండి 3 రోజులు చూస్తున్నాడు అమ్మా, అసలు చూస్తలేడు నా వైపు కన్నెతో చూస్తున్నాడు, ఆమె చూసుకుంటా కూర్చుంటాడు. ఏమి చేతే సంసారమంతా కొనగట్టరమ్మా. తీసుకొచ్చి అద్దం మన నిలిచబెట్టి చూడే అంటే ఇంత ముసలిదాన్ని మీ ఆయన ఎంత చూస్తాడు అని చెప్పి 200 ఎపిసోడ్ల తర్వాత మా సుధాకర్ కమాన్ యా కమాన్ ఒక్క జోక్ అలా చెప్పుకోదు, వేరే జోకులు లేవనుకుంటా. ఫస్ట్ టైం బాగా సూపర్ గా పేలింది కాబట్టి సుధాకర్ వాళ్ళ ఆపమంటే ఆపేస్తాం, ఇంకోటి చెప్పు. ఆపర్ అట్లా సుధాకర్ ఇక్కడ జోకులు మామూలు ఇన్నున్నాయి నా దగ్గర. ఒక అమ్మాయి మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో అడగాలని చూస్తుంది, కానీ చాలా మంది ఉన్నారు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అందులోంచి మెడికల్ షాప్ ఓనర్ చూసి ఏమ్మా ఇట్రా అని అడిగాడు. అంటే చెప్పండి. ఏం లేదు, దాదాపు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఏం కావాలి నీకు? ఏం లేదండి. చెప్పమ్మా నీ ప్రాబ్లం చెప్పు, ప్రాబ్లం చెప్తే కదా నేను చేసేది. ఏం లేదండి, యాక్చువల్గా నాకు రీసెంట్గా పెళ్ళి అయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అయింది, మా ఆయన డాక్టర్ అండి, ఆయన నాకు ఫస్ట్ టైం లవ్ లెటర్ రాశాడు, అది అర్థం కాక మీ దగ్గరికి వచ్చానని చెప్పి. అయితే ఒక అతనికి క్యాబ్ బిజినెస్, టోపీల బిజినెస్ చేసేవాడు. అయితే మనవాళ్ళు మనవరాలు అందరూ కూర్చున్నప్పుడు ఈవినింగ్ కూర్చొని మాట్లాడుతున్నాడు. అరే నాకు జరిగిన మీ అనుభవం మీకు ఒకటి చెప్తాను. ఓసారి నేను టోపీలు అమ్ముదామని అలా మొత్తం తిరిగాను, బాగా అలసిపోయాను. ఒక చెట్టు కింద పడుకున్నాడు టోపీలు అలా పెట్టుకొని. తీరా వస్తే కాసేపు అయితే ఆ టోపీలన్నీ కోతి మొత్తం కోతులు అక్కడ గుంపు వచ్చేసి కోతులన్నీ నా టోపీలన్నీ ఎత్తేలే. అప్పుడు అర్థం కాలేదు, ఏం చేయాలి అర్థం కాక ఓకే ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు. నా టోపీ తీసేసి అలా పడేసాను, ఆ కోతులన్నీ టోపీ తీసేసి అలా పడేసాయి. నేను ఆ టోపీ తీసుకొచ్చి మళ్ళీ నా వ్యాపారం స్టార్ట్ చేశాను చెప్పాను. దీంట్లో ఒక మనవానికి ఈ ఆర్డర్స్ ఏదో బాగుంది, వాడు పెరిగి పెద్దగా టోపీల బిజినెస్ చేశాడు. చేస్తూ ఒక ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అక్కడ కూడా కొన్ని కోతులు వచ్చేసి వాని దగ్గర ఉన్న కోతులు క్యాప్లు కూడా తీసుకొని అవి కూడా చెట్టు మీదకి వెళ్ళిపోయాయి. తెలిస్తే వాళ్ళ తాత ఇప్పిన ఆ ఐడియా గుర్తుకొచ్చి క్యాప్ తీసేసి అలా పడేసాయి. అందుకే ఒక కోతి కిందికి వచ్చింది. ఆ బొంగు మీ తాత మీకే కాదు మా తాత కూడా చెప్పాడు, తొక్కలోది మస్తు విన్న పాదా అని చెప్పాడు.